రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ కార్డుల కొరకు పైలట్ ప్రాజెక్టు ప్రారంభమైంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ సిక్ కాలనీలో ఈ యొక్క పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 2 చోట్ల ఈ పైలట్ ప్రాజెక్టు చేపడుతున్నారు. 119 నియోజకవర్గాలకు 238 చోట్ల. అంటే మొత్తం పట్టణ ప్రాంతం ఉన్న నియోజకవర్గాల్లో అయితే 2 కార్పొరేటర్లకు సంబంధించిన పరిధిని ఈ పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. విలేజ్ అలాగే పట్టణ ప్రాంతం ఉన్న నియోజకవర్గం అయితే ఒక గ్రామం అలాగే ఒక పట్టణ ప్రాంతానికి సంబంధించిన కౌన్సిల్కి సంబంధించిన ఏరియా అవుతుందో దాన్ని తీసుకోవడం జరిగింది. తద్వారా ఈ పైలట్ ప్రాజెక్ట్ చేపట్టడం ద్వారా డిజిటల్ కార్డులో ఏమైనా ఇబ్బందులు తలెత్తే నెక్స్ట్ ఫర్దర్గా దాన్ని సెటరేట్ చేసుకోవడం కోసం ఈ పైలట్ ప్రాజెక్ట్ను చేపడుతున్నామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తంగా 238 చోట్ల ఈరోజు ఈ పైలట్ ప్రాజెక్టు ప్రారంభమైంది. 4 వర్కింగ్ డేస్లో కూడా ఈ పైలట్ ప్రాజెక్టును పూర్తి చేసి అధికారులకు ఈ నివేదిక ఇవ్వబోతున్నారు. ఈ నివేదిక ఆధారంగానే మొత్తం 30 శాఖలకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను ఈ యొక్క డిజిటల్ కార్డులో పొందుపరిచి అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆలోచనగా తెలుస్తూ ఉంది. దీన్ని సక్సెస్ చేసేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని హైదర్గూడ దగ్గర జరుగుతున్న పైలట్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టులో చాలామంది కుటుంబాలకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరించడం జరిగింది. మరొక 3 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగబోతూ ఉంది. ఈ ప్రక్రియలో ఎలాంటి వివరాలు సేకరించబోతున్నారు, మొత్తం ఈ డేటాకు సంబంధించి ఎలాంటి ఈ డేటాని ఇందులో పొందుపరచబోతున్నారు, అంటే 30 శాఖలకు సంబంధించిన డేటా ఇందులో సాధ్యమవుతుందా, లేకుంటే ప్రైమరీ డేటా తీసుకుని నెక్స్ట్ ఫర్దర్గా మరొకసారి డేటాను పూర్తిగా తీసుకుంటారనే విషయాలను కూడా మనం వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పటికే దీనికి సంబంధించి కొంత డేటా సేకరించడం జరిగింది. మొత్తం ఫామ్ 1 బేస్ ఫ్యామిలీ డేటా జిహెచ్ఎంసీ ఏరియా కాబట్టి జిహెచ్ఎంసీకి సంబంధించి తీసుకోవడం జరిగింది. మొత్తం 11కి సంబంధించిన మనకి ఏవైతే ఉన్నాయో కాలమ్స్ ఇవ్వడం జరిగింది. 11 కాలమ్స్. మొదట సీరియల్ నెంబర్, అంటే కుటుంబంలో ఎంతమంది ఉంటే వారికి క్రమ సంఖ్య ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నేమ్ ఇచ్చారు. ఆ తర్వాత జెండర్, ఇంట్లో ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళు, మగవాళ్ళు అయితే మగవాళ్ళు. ఆ పక్కన డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళు ఎక్కడ పుట్టుంటే అక్కడ ఆధార్ కార్డుకి సంబంధించి కానీ 10th సర్టిఫికేట్ బేస్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. ఆ పక్కన ఏజ్ కూడా నెంబరింగ్ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు కుటుంబానికి సంబంధించి ఈ కుటుంబానికి పెద్ద మహిళ అని ఇప్పటికే సీఎం ప్రకటించిన నేపథ్యంలో ఆ మహిళకు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఏమవుతారు అనేది ఇక్కడ పొందుపరచాల్సి ఉంటుంది. ఇక వారికి సంబంధించి కుటుంబానికి సంబంధించి ఒక నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ ఒకటి, లేకుంటే ఒక్కొక్కరికి ఒక నెంబర్ ఉంటే అన్ని నెంబర్లు ఇక్కడ నెక్స్ట్ లైన్లో పొందుపరచాల్సి ఉంటుంది. ఇక ఆధార్ సంఖ్యను పొందుపరచాలి. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న అడ్రస్ సరిగ్గా ఉంటే అదే, లేదంటే ఒకవేళ చేంజ్ అయితే దాన్ని ఇక్కడ మళ్ళీ చేంజ్ అయినట్టుగా ఇక్కడ చూపెట్టాల్సి ఉంటుంది. ఇక ఇన్ పర్సన్స్ ఆఫ్ ద నెంబర్ ఎస్ఆర్స్ ఉన్నారా లేరా, ఒకవేళ చనిపోయిన వాళ్ళు ఉంటే చనిపోయినట్టుగా ఇక్కడ చూపాల్సి ఉంటుంది. ఇక రిమార్క్కు సంబంధించి కూడా ఒకవేళ సంబంధించి కొంతమంది దత్తత తీసుకున్న వాళ్ళు ఉంటారు, కొత్తగా వచ్చిన వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన డేటాకు దీనికి లింక్ కాదు, అలాంటి రిమార్క్స్ ఏమైనా ఉంటే ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కొత్తగా పుట్టిన వాళ్ళు కూడా పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన అడిషనల్ డేటా కోసం ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు నెంబరింగ్స్ ఇచ్చి అడిషనల్ డేటాగా కుటుంబ పెద్దకి ఏమవుతారు అనేది ఇక్కడ వివరాలు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఈ వివరాలు అనేది కూడా డిజిటలైజేషన్గా పొందుపరిచిన తర్వాత ఇక్కడ ఈ పైలట్ ప్రాజెక్టులో ఏమైనా టెక్నికల్గా ఈ 30 డిపార్ట్మెంట్లకు సంబంధించి డేటా అనుసంధానం చేయడానికి ఏమైనా ఇబ్బందులు వస్తాయా లావనేది ఈ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఆధారంగానే అధికారులు కసరత్తు చేయబోతున్నారు. 4 రాష్ట్రాల్లో ఇలాంటి పైలట్ ప్రాజెక్టు చేపట్టిన నేపథ్యంలో అక్కడ కసరత్తు చేసి అక్కడ ఉన్న ఆ 4 రాష్ట్రాల్లో తీసుకున్న మంచి విధానాలను ఇందులో పొందుపరిచారు. అయితే ఇక్కడ ఎలాంటి ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా డేటాకు సంబంధించిన విషయంలో, ఎందుకంటే సిటీలో ఒక కుటుంబం దగ్గర సంబంధించి ఏదైతే అడ్రస్ ఉంటుందో అక్కడ ఉండే వాళ్ళ అవకాశం లేదు, వేరే దగ్గరికి వెళ్ళిపోతుంటారు. ఆ డేటా సేకరించడం కొంత సవాల్గా మారుతుంటుంది. ఇట్లాంటి అనేక విషయాలు మనకు ప్రస్తుతం ఈ పైలట్ ప్రాజెక్ట్ చేపడుతున్న డిపిఓ యాదగిరి గారు ఉన్నారు. సార్ చెప్పండి, సంబంధించి ఎప్పటి నుంచి ఈ డేటా సేకరిస్తున్నారు, ఈ డేటా విషయంలో ఏ అంశాలు పరిగణలోకి తీసుకున్నారు? ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ భాగంగా ఇప్పుడు అత్తాపూర్ డివిజన్ హైదర్గూడ కాలనీకి రావడం జరిగింది. మేము టోటల్ ఈ హౌస్ నెంబర్ వైజ్గా మాకు ఒక డేటా షీట్ ఇచ్చిండ్రు, మాకు ఒక ఫార్మేట్ కూడా ఇచ్చిండ్రు. ఆ ఫార్మేట్ భాగంగా మేము ఒక విలేజ్ ఒక హౌస్కి వెళ్ళి ఆ హౌస్లో ఎంతమంది ఉన్నారు, ఒకవేళ చనిపోయిన ఉంటే డెత్ ఉంటే డెత్ రాసేస్తున్నాము. మళ్ళీ అడిషన్గా ఎవరైనా ఉన్నారా, కొత్తగా ఎవరైనా పెళ్ళైన కోడలు కానీ లేకపోతే కొత్త పిల్లలు ఎవరైనా పుట్టిన వాళ్ళకు కూడా అడిషన్స్ చేస్తున్నాము. అడిషన్స్ చేసి ఇది టోటల్ ఇప్పుడు మీరు ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, రేషన్ కార్డు ఇది, ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు, అడ్రస్ ఇది కరెక్ట్ ఉన్నాయా లేవా ఒకసారి సరి చేస్తున్నాం. ఫోన్ నెంబర్లు కూడా ఒకసారి కరెక్ట్ ఉన్నాయా లేవా, వీళ్ళ ఆధార్ నెంబర్లు కరెక్ట్ ఉన్నాయా లేవా, వీళ్ళ అడ్రస్ ఒకసారి ఈ డెత్ కానీ లేదా అడిషన్స్ కానీ ఉంటే చేయడం జరుగుతుంది. ఓకే, ఈ పైలట్ ప్రాజెక్ట్ ముందుకు మీ అందరికీ కాస్త నాకు తెలిసి ఒక సమీక్ష జరిగి ఉంటుంది. ఎలాంటి డేటా సేకరించాలి, దీనిలో చేసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ఎలాంటి అంశాలను పై అధికారులు సూచించారు? మాకు కొన్ని హౌస్ హోల్డ్స్ మాకు కేటాయించడం జరిగింది. ఇక్కడ ఆ హౌస్ హోల్డ్స్ ఒక లిస్ట్ ఇచ్చిండ్రు. ఆ లిస్ట్ ప్రకారం మేము హౌస్ టు హౌస్ వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న యాక్చువల్ ఏంది, వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరైనా డిలీషన్ ఎవరైనా చనిపోయిన వాళ్ళు కానీ ఉన్నారా, లేకపోతే అడిషన్స్ ఉన్నారా, వాళ్ళు యాక్చువల్గా ఏది ఉంటే అది రాయమని చెప్పారు.
మేము ఇది ఇప్పుడు మీకు ఇది ప్రింటెడ్ డేటా దీంతో పాటు మీకు హౌస్ నెంబర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ డేటా ప్రకారం మీరు పర్టికులర్‌గా ప్లేస్‌కి వెళ్తే అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటున్నారా? లేకుంటే మరో చోట కనిపిస్తున్నారా? లేదంటే ఉన్నారు సాధ్యమైనంత వరకు అక్కడనే ఉన్నారు. మేము ఇప్పుడు ఇంతవరకు చేసిన కాడికి దాదాపు 25 ఫ్యామిలీలు ఇప్పుడు ఇంతవరకు చేయడం జరిగింది. దాంట్లో అక్కడనే ఉన్నారు వాళ్ళు ఇక్కడ ప్రాపర్ వాళ్ళే ఉన్నారు. వాళ్ళే మాత్రం కరెక్టే డేటా వస్తుంది. ఓకే. ఎన్ని రోజులలో ఈ పైలట్ ప్రాజెక్ట్‌ని మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది? 4 వర్కింగ్ డేస్ అని చెప్పారు. 4 డేస్ కానీ 5 డేస్లో క్లోజ్ చేసేస్తాం. ఒక టీమ్‌కి ఎన్ని ఫ్యామిలీస్ మీకు అటాచ్ చేశారు? మాకు 300 ఫ్యామిలీస్ వరకు వచ్చినాయి. 3 టీంలు ఇక్కడ చేసిండ్రు. ఒకటి డిపిఓ ఆధ్వర్యంలో నా ఆధ్వర్యంలో ఒకటి ఎంఆర్ఓ తహసీల్దార్ ఆధ్వర్యంలో, ఒకటి ఏఎంసీ గారి ఆధ్వర్యంలో 3 టీంలు వేయడం జరిగింది ఇక్కడ. 3 టీంలు వర్క్ చేస్తున్నాయి. సంబంధించి అంటే ఈ ప్రైమరీ డేటా ఆధారంగా అంటే దాదాపుగా అన్ని పెన్షన్ కానీ సంబంధించి రేషన్ కానీ ఇలా అన్ని సంక్షేమ పథకాలకి ఇది ఇంపార్టెంట్ ప్రైమరీ అని చెప్తున్నారు. ఇది ప్రైమరీ డేటా కింద తీసుకోవచ్చా లేకుంటే వీటి ఆధారంగానే సంక్షేమ పథకాలు ఉండబోతున్నాయా? అది తెలియదండి. మన పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు. అసలు యాక్చువల్గా డేటా ఏందనేది తీసుకోమని చెప్పారు. అంతవరకే మేము చేస్తున్నాం. దాని తర్వాత ఫర్దర్ ఏందనేది తర్వాత చేస్తాం. ఇది మొత్తానికి డేటాకు సంబంధించి చూస్తే ఒక వ్యక్తి యొక్క పూర్తి వివరాలు అంటే ఆయన బతికున్నాడా లేడా, ఒక ప్రస్తుతం ఉన్న అడ్రస్లో ఉన్నారా లేకుంటే మరో చోట ఉన్నారా, దీంతోపాటు కాంటాక్ట్ నెంబర్ అదే ఉందా లేకుంటే మారిందా, ఈ ప్రైమరీ డేటా ఆధారంగా చేసుకొని మిగతా పథకాలకు సంబంధించిన డేటాను సేకరించే అవకాశం కనిపిస్తుంది. పర్టికులర్గా డేటా అనేది కరెక్ట్గా ఉంటే మిగతా పథకాలకు సంబంధించి మనకు రేషన్ కార్డుకు సంబంధించి కానీ, ఎందుకంటే ఇందులో చనిపోయిన వాళ్ళ పేర్లు తీసేస్తున్నారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ కొత్తగా పుట్టిన వాళ్ళకి సంబంధించిన డేటా రాస్తున్నారు. కాబట్టి ఫ్యామిలీ ఐడెంటిఫికేషన్ అనేది కనుక పాసిబుల్ అయితే ఆ తర్వాత ఈజీగా అన్ని సంక్షేమ పథకాలకు అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అనే దాని మీద చేసి ఈ యొక్క డిజిటల్ కార్డు ఇచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క యూనిక్ కోడ్ ఇవ్వబోతూ ఉన్నారు. ఫ్యామిలీకి ఒక యూనిక్ కోడ్ ఇస్తారు. అలాగే అందులో ఉన్న మెంబర్స్ అందరూ కూడా యూనిక్ కోడ్కి బై నెంబర్స్గా మళ్ళీ ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క నెంబర్ ఇస్తారు. తద్వారా యూనిక్ నెంబర్ల ద్వారా ఈజీగా ఐడెంటిఫికేషన్తో పాటు డిజిటల్ చేయడం అనేది ఈజీగా అవుతుందనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ పైలట్ ప్రాజెక్టులో ఏవైతే సవాళ్ళు వస్తున్నాయో వాటిని పరిగణలోకి తీసుకుని ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నారు. మొత్తం 30 శాఖలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకే ఒక డిజిటల్ కార్డు ద్వారా అందించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ పైలట్ ప్రాజెక్టు మనకి ఏ మేరకు సక్సెస్ అవుతుంది చూడాలి. ఒక 4 రోజుల్లోనే ఈ పైలట్ ప్రాజెక్టు రిపోర్ట్ను అధికారులు ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారు. కెమెరా పర్సన్ క్రాంతితో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.